ఆల్రైట్, గుడ్ మార్నింగ్. ఎస్, నేను ఎక్కువ సమయం తీసుకోను. నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని, బళ్ళారి, కర్ణాటక నుంచి. డియర్ ఫ్రెండ్స్, కాలేజ్ చదివే టైంలో, రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 19, బీబీఎం సెకండ్ ఇయర్ చదివే టైంలో నేను వెస్టీజ్లో వచ్చాను. మా నాన్నకి డయాబెటీస్ ఉంది, షుగర్. అప్పుడు ఎవరో వచ్చి వెస్టీజ్ గురించి చెప్పారు. అప్పుడు నేను వినలేదు. అది అయినాక మా రిలేటివ్ ఒక పర్సన్ వెస్టీజ్లో జాయిన్ అయినారు. వాళ్ళు వెస్టీజ్ గురించి నాకు చెప్తే మా నాన్నకి షుగర్ కోసం, డయాబెటీస్ కోసం స్పిరులినా నోని నీమ్ తీసుకొని ఇచ్చారు. విత్ ఇన్ 14 days లో 376 ఉండే షుగర్ లెవెల్ 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను మా సీనియర్ దగ్గర పోయి ఏంది ఇది అని అడిగాను. వాళ్ళు వెస్టీజ్ గురించి టోటల్ చెప్పారు. అప్పుడు టైం పాస్ చేసేకి వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను. టు బి ఫ్రాంక్, నేను డబ్బు రావాలి, డబ్బు చేసుకోవచ్చు, కార్ వస్తుంది, ఫారిన్ ట్రిప్ పోవచ్చు. 19 years ఆఫ్ ఏజ్ లో ఏముంటుంది మైండ్ లో? అమ్మాయి కావాలి అని ఉంటుంది. ఎస్ ఆర్ నో? డబ్బు కావాలి అని ఉండదు. నేను ఊరికి టైం పాస్ చేద్దామని వెస్టీజ్ లో వచ్చాను. హొస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో. హొస్పేట్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది, సిఎన్టీ ప్రోగ్రామ్. 37 members ఉన్నారు దాంట్లో. ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నాను యాజ్ ఏ పార్ట్ టైం. కాలేజ్ అయినాక 2 hours 3 hours మా ఫ్రెండ్స్ కి చెప్పాను, మా రిలేటివ్స్ కి చెప్పాను. ఎవరికి చెప్తే కూడా ఎవరు వినలేదు. రైట్, చాలా మంది చెప్పారు, మామ నీ కోసం ప్రాణం ఇస్తాం రా అని. కొడుకుల ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అర్థమైందా? వీళ్ళందరినీ వదిలేశాను. బయట పోయి స్ట్రేంజర్స్ కి వెస్టీజ్ గురించి చెప్పాను. చాలా మంది రాలేదు, కొంతమంది వచ్చారు. ఆ కొంతమంది చాలా మంది అయిపోయినారు. అర్థమైందా? మీకు కూడా చాలా మంది రారు, కొంతమంది వస్తారు. ఆ కొంతమంది ఆఫ్టర్ 2, 3, 4, 5 years చాలా మంది అయిపోతారు. సో ఇలాగే నేను ఒక 2, 3, 4, 6 members కి చెప్పాను. ఇప్పుడు ఆ 2, 3, 4, 6 members 6,24,000 members అయినారు. రైట్ డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ పార్ట్ టైం గా తీసుకున్నాను. ఒక 5,000, 10,000 వస్తే చాలు, నా పాకెట్ మనీకి వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను. 400 rupees ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది 8% అయినాక. సో ఈ రోజు హైయెస్ట్ చెక్ నేను వెస్టీజ్ నుంచి తీసుకుంది 14,18,608 rupees సింగిల్ మంత్ చెక్. సో జస్ట్ టైం పాస్ చేసేకి వచ్చాను వెస్టీజ్ లో. ఈ రోజు వరకు వెస్టీజ్ నుంచి నేను అర్న్ చేసింది 6,57,00,000 rupees. డియర్ ఫ్రెండ్స్, అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఏ ఏజ్ లో చాలా మంది జాబ్ కోసం కంపెనీ గేట్ల దగ్గర పోయి నిలబడతారో రెజ్యూమ్ పెట్టుకొని, ఆ ఏజ్ లో వెస్టీజ్ నుంచి నేను 6.5 crores అర్న్ చేసుకున్నాను. నేను 5 cars తీసుకున్నాను, మీరు వీడియోలో చూశారు. పోతా ఒకటే మాట చెప్పిపోతాను, వినండి. ఈ బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటుంటే మీరు రాంగ్. ఈ బిజినెస్ చాలా ఈజీ కాదు, ఈ బిజినెస్ చాలా సింపుల్. అర్థమైతా ఉందా? ఈ బిజినెస్ ఈజీ కాదు, డిఫికల్ట్ కాదు. అర్థం చేసుకుంటే చాలా సింపుల్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను. ఇది సింపుల్. ఐశ్వర్య తెలుసా? ఎస్ అంటే ఓకే, ఐశ్వర్య వద్దు, ఇది తెలంగాణ కదా. సమంత తెలుసా? అందరికీ తెలుసా? ఎగ్జాంపుల్, సమంత ఒక సోప్ యాడ్ చూపించేకి వస్తుంది, కరెక్టా? టీవీలో, కరెక్టా? ఆ సోప్ పేరు వద్దు. సమంత ఈజ్ ఏ బ్రాండ్, సోప్ బ్రాండ్ కాదు. అది లోకల్ సోప్, అన్ని షాప్ లో దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ ని అమ్మి కరోడ్పతి అవ్వచ్చు అంటే, ఒక బ్రాండ్ ని అమ్మి ఒక లోకల్ పర్సన్ ఎందుకు కరోడ్పతి అవ్వకూడదు? సో డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర డ్రీమ్స్ ఉంది, గోల్స్ ఉంది అంటే వెస్టీజ్ ఇస్ ద రైట్ ప్లేస్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్. రాక్ ఆన్, విష్ యు వెల్. థ్యాంక్ యూ.